స్వాగతం. ఈరోజు మనం మాన్యవర్ కాంశీరామ్ సార్ గురించి, ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి మనం ఇవాళ చర్చించుకుందాం. 1972వ సంవత్సరంలో కాంశీరామ్ సార్ జీవితంలో జరిగిన ఒక సంఘటన బహుజన ఉద్యమంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఆ సంఘటన. ఈరోజు మనం ఒకసారి ఆ సంఘటనను మననం చేసుకుందాం. మహనీయుల త్యాగాలు ఏ విధంగా ఉంటాయో, వాళ్ళెంత నియమబద్ధంగా, ఎంత నిష్ఠతో వాళ్ళు అనుకున్న ఉద్యమాన్ని చేస్తారో ఈ ఒక్క సంఘటన చూస్తే మనకు బహుజన ఉద్యమం పట్ల ఒక అపారమైన గౌరవాన్ని మనం పొందగలుగుతాం. సోదరులారా, అది పూణే పట్టణంలో మాన్యవర్ కాంశీరామ్ సార్ ఒక చిన్న రూమ్లో తన ఫ్రెండ్ మనోహర్ అటేతో కలిసి ఆయన అందులో ఉండేవాళ్ళు. మనోహర్ అటే ఒక రైల్వే శాఖలో పనిచేసే ఆర్ఎంఎస్ ఉద్యోగి, రైల్వే మెయిల్ సర్వీస్లో ఉద్యోగిగా పనిచేసేవాళ్ళు. వాళ్ళిద్దరు కలిసి ఒక రూమ్లో అద్దెకు ఉండేవాళ్ళు. అయితే పూణే నుండి ప్రతిరోజు మాన్యవర్ కాంశీరామ్ సార్ బొంబాయికి వెళ్ళేవాళ్ళు. ఆయన దగ్గర పూణే టు బొంబాయి వెళ్ళడం కోసం ఒక పాస్ ఉండేది. ఆ పాస్ ద్వారా రైల్వేలో నిత్యము బొంబాయికి వెళ్ళి అక్కడ ఉండే ఉద్యోగులతో, మన జాతిలో ఉండే గొప్ప వ్యక్తులతో బహుజన ఉద్యమం గురించి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమం గురించి, మహాత్మా పూలే, సాహూజీ మహారాజ్ జాతికి చేసిన సేవల గురించి అక్కడ ఉన్న ఉద్యోగులతో చర్చించేవాళ్ళు. ఈ విధంగా ఒకరోజు మనోహర్ అటే మరియు మాన్యవర్ కాంశీరామ్ సార్ ఇద్దరు కలిసి బొంబాయికి వెళ్తారు. సాయంత్రం మళ్ళీ అక్కడ పని ముగించుకొని సాయంత్రం ట్రైన్లో మళ్ళీ పూణేకి వస్తారు. పూణేలో దిగిన తర్వాత రైల్వే స్టేషన్లో వాళ్ళిద్దరూ సైకిళ్ళు పెట్టుకుంటారు. సైకిళ్ళ ద్వారా వాళ్ళ రూమ్ వరకు వెళ్తుంటారు. ఒకరోజు ఇద్దరు రైల్వే దిగి తన 2 సైకిళ్ళు, చెరో సైకిల్ పట్టుకొని నడుచుకుంటూ మాట్లాడుకుంటూ ఉద్యమం గురించి, దాని యొక్క భవిష్యత్తును గురించి చర్చించుకుంటూ వాళ్ళు నడుస్తుంటారు. అయితే ప్రతిరోజు రైల్వే దిగిన తర్వాత నైట్ 10:30కు ప్రతిరోజు వాళ్ళు రైల్వే స్టేషన్ పక్కన ఒక హోటల్ ఉంటుంది. హోటల్లో డిన్నర్ చేసి రూమ్కి వెళ్ళేవాళ్ళు. అయితే ఆ రోజు ఆ హోటల్ దగ్గర రాగానే మాన్యవర్ కాంశీరామ్ సార్ మనోహర్ అటే సైడు చూస్తారు. మనోహర్ అటే తన మనసులో అనుకుంటుంటాడు, ఈరోజు నా దగ్గర అయితే డబ్బులు లేవు, మరి మాన్యవర్ కాంశీరామ్ సార్ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఆయన నాకు ఈరోజు అన్నం తినిపిస్తుండొచ్చు అని ఆయన అనుకుంటారు. కానీ మాన్యవర్ కాంశీరామ్ సార్ దగ్గర కూడా ఆ రోజు డబ్బులు ఉండవు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ హోటల్ క్రాస్ చేసేసి వెళ్ళిపోతారు. రూమ్కి వెళ్ళగానే నైట్ 11 అవుతుంది. అప్పటికి ఏం తినలేరు. కానీ ఎవరు ఏం మాట్లాడుకోకుండా ఆ రోజు రాత్రికి నీళ్లు తాగి మాత్రమే పడుకుంటారు. తెల్లారి ఉద్యోగిగా పనిచేసే మనోహర్ అటేకు సెలవు ఉంటుంది. ఆయన పడుకొని ఉంటారు. ఉదయం పూట మాన్యవర్ కాంశీరామ్ సార్ తొందరగా లేచి రెడీ అవుతారు. రెడీ అయ్యి బొంబాయికి వెళ్ళడం కోసం రెడీ అవుతారు. ఎందుకంటే ఆ రోజు బొంబాయిలో ఆయన కొంతమంది ఉద్యోగులతో మీటింగ్ పెట్టుకుంటారు కాబట్టి ఆయన వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తారు. తయారై బయటకు వెళ్ళేటప్పుడు మనోహర్ అటే నేను వెళ్తున్నాను అని చెప్తారు. మనోహర్ అటే సరే సాహెబ్జీ మీరు వెళ్ళిరండి, డోర్ పెట్టేయండి, ఇవాళ సెలవు కదా, నేను ఇంకొంచెం పడుకుంటానని ఆయన చెప్పంగానే బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపలికి వస్తారు. మనోహర్ అటే నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా అంటే,
లేవు సాహెబ్జీ, నా దగ్గర ఏం డబ్బులు లేవు, ఒక్కసారి చూడు, నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే చూడు అంటే, ఎందుకు అని అడుగుతారు మనోహర్ అటే. అయితే అప్పుడు ఆయన, మనోహర్ అటే, నా సైకిల్లో గాలి లేదయ్యా, గాలి దిగిపోయింది టైర్లో, కాబట్టి దాన్ని నింపుకోవడం కోసం 5 పైసలు అవసరమవుతుంది, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా చూడు అంటే, సాహెబ్జీ నా దగ్గర 5 పైసలు కూడా లేవు. ఆయన ఒకసారి రూమ్ వెతుకుతానని చెప్పి ఆయన డెస్క్లో, మన తనబ్బీలలో అక్కడ మొత్తం వెతుకుతారు. ఎక్కడ కూడా 5 పైసలు కూడా ఆయనకు దొరకవు. అయితే అప్పుడు అంటారు మనోహర్ అట్టే, సరే మీ సైకిల్లో గాలి పోయింది కదా, నా సైకిల్ తీసుకెళ్ళండి అంటే, అప్పుడు ఆయన మాన్యవర్ కాంశీరామ్ సార్ అంటారు, నీ సైకిల్లో కూడా గాలి లేదు, కాబట్టి గాలి కొట్టుకోవడం కోసము మనకు 5 పైసలు అవసరమవుతుందంటే, ఆ 5 పైసలు కూడా ఆ సందర్భంలో వాళ్ళ దగ్గర ఉండవు. ఇక నిరుత్సాహంతో మాన్యవర్ కాంశీరామ్ తన బ్యాగు పట్టుకొని, ఇక ట్రైన్ టైం అవుతుందని ఆయన గబగబా బయటికి వెళ్ళిపోతారు. ఎలాగోలా రైలు వస్తుంది, రైల్లో వెళ్ళిపోతారు. చూడండి సోదరులారా, బహుజన ఉద్యమం చేసేటప్పుడు వాళ్ళ దగ్గర 5 పైసలు కూడా లేవు. తర్వాత ఇదే మనోహర్ అటే, మాన్యవర్ కాంశీరామ్ సార్ బహుజన ఉద్యమంలో బహుజన్ సమాజ్ పార్టీ పెట్టిన తర్వాత ప్రచారం చేసేటప్పుడు హెలికాప్టర్లో ప్రయాణం చేస్తారు. ఆ సంఘటన మనోహర్ అటేకు గుర్తుకొచ్చి కన్నీళ్లు పర్యమవుతారు. ఎందుకంటే ఒకరోజు గాలి కొట్టుకోవడం కోసం, టైరులో గాలి కొట్టుకోవడం కోసం 5 పైసలు లేని వ్యక్తి ఈరోజు ఉద్యమాన్ని హెలికాప్టర్లో తిరిగి ప్రచారం చేస్తున్నారంటే, ఆయన యొక్క అకుంఠిత దీక్ష, ఈ సమాజం పట్ల, తన జాతి ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, అభిమానాలు, వాళ్ళ జీవితాలు మార్చడం కోసం ఆయన త్యాగము వెలకట్టలేనిది. సో మై డియర్ బ్రదర్స్, నా బహుజన సోదరులారా, ఈ బహుజన ఉద్యమం ఇలాగే నిర్మించబడలేదు. దీని వెనకాల ఎన్నో త్యాగాలు ఉన్నాయి. ఎన్నో ఆకలి కడుపుతో పడుకున్న రోజులున్నాయి, ఆకలి పస్తులు పడ్డ రోజులున్నాయి. కాబట్టి ఈ జాతికి బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న, ఆయన కలలు కన్న దేశాన్ని మనం నిర్మించాలంటే ఇలాంటి మహనీయుల త్యాగాలను మనం ఒకసారి మననం చేసుకొని వాళ్ళ లక్ష్యం కోసం కాసింత మనవంతు ప్రయత్నం మనమందరం చేద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా కోరుకొనుచున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్.